శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. గీ తీర్ల వానలు పడుతుంటే ఒక దిక్కు రెస్క్యూ టీము ఇంకో దిక్కు లీడర్లు కూడా పోతున్నారు. అరే పని సల్లగుండా వాళ్ళెందుకు పోతున్నారమ్మా? ఇంటికాడ ఉండక ఇంట్లుంటే పబ్లిక్ ను వానలకు కిడిచిపెట్టరు అని అన్నారా ఏంది? పబ్లిక్ లకు పోతే పోలీసు వాళ్ళు వాళ్ళకు బందోబస్తు ఇచ్చుడే సరిపోద్ది కదా. సహాయక చర్యలు ఎట్లా సాగుతాయి చెప్పు? సహాయక చర్యలు నడుస్తున్నాయి గానీ ఈ ప్రతిపక్షాల ముచ్చట చూద్దాంపా. ఈ వానలు చేయబట్టి ఉప్పు నిప్పు లెక్కనే చిటపడలాడుకునే రెండు పువ్వులు, అదే కమలం పువ్వు గులాబీ పువ్వు లీడర్లు ఇద్దరు కలుసుకున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో తిరుగుతున్న రామన్న, సెంట్రల్ మంత్రి సంజయ్ అన్న ఇద్దరు ఎదురుబడి ఇట్లా చేతుల చేసుకొని అలుముకున్నారు. ఇక అటెంకర్ రేవంత్ రెడ్డి మీద పడ్డాడు రామన్న. ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. అయితే కరీంనగర్ మానేర్ వాగుల జిక్కుకున్నోళ్లను బయటికి తీసినాక ఇట్లా అన్నాడు బండి సంజయ్ అన్న. అందరం కలిసి దీన్ని సక్సెస్ చేసినాం. దీనిలో ఏ రాజకీయాలకు దీనికి ఏం అవకాశం లేదు. ఈ టైంలో ఒకరికొరు విమర్శించుకోవడము, ఓరుకోరు తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు. అడి దిక్కు హరీష్ రావు సారు కడుమ ప్రతిపక్షాల లీడర్లే కాదు, అధికార పార్టీ లీడర్లు కూడా ముప్పు ప్రాంతాలలో తిరుగుతున్నారు. ఆగమాగమే ఉన్నది కదా తెలంగాణ ఆంధ్ర అంతా. వానదేవుడు గిట్ల పగబట్టిండేంద్రా. కామారెడ్డి మెదక్ జిల్లాలైతే నీళ్లనే తేలాడుతున్నాయి. పాపం ఎంత మంది కొట్టుకపోయారో, ఎన్ని బలు నీళ్ళలో పోయినాయో, ఎన్ని మూగ జీవాలు ఆగమైనాయో, ఎంత ఆస్తి నష్టం జరిగిందో లెక్కే లేదు. సెంటర్ నుంచి బలగాలు దిగినాయి. సీఎం సారు హెలికాప్టర్ వేసుకొని పోయిండు. అయినా పల్లెలన్నీ పరేషాన్లోనే ఉన్నాయుల్లా. ఊరు ఏరు ఏకమైన ఈ వానలకు కామారెడ్డి అయితే కకా వికలమైంది. చూడూరి వానలకు మునిగిన ఇండ్లను ఇగో ఈ వరదల కొట్టుకొస్తున్నది కదా కారు, లోపల డ్రైవర్ ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళిపోయి కాపాడలేక బయట నుంచే చెట్టు ఎక్కుమని కేకలు పెట్టిర్రు ఇక్కడున్నోళ్ళు. గిల్లైతే వాగు వారుతున్నదని అటే చిక్కిపోయారు. బగ్గ ఆకలి అవుతున్నదంటే పాపం వీళ్ళ గోస చూడలేక బయట నుంచి అన్నం పొట్లాలు ఇసిర్రు. రోడ్లు అయితే ఆశ లేకుండా కొట్టుకపోయినాయి. కరీంనగర్ జిల్లాల వరదలకు కొంతమంది నీళ్ళలో కొట్టుకపోయారట. ఇక వాళ్ళ బాధ చెప్పవశం కాదు. నేషనల్ హైవేలు ఆగమైనాయి, రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి, పశువుల ప్రాణాలు పోయినాయి, మనుషుల ప్రాణాలు గల్లంతైనాయి, గుళ్ళు మునిగిపోయినాయి. పరిస్థితి కంట్రోల్లో లేదని సీఎం రేవంత్ రెడ్డి సారు హెలికాప్టర్ మీద తిరిగి కామారెడ్డిల, మెదక్ల అధికారులతోని, ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టి సహాయ చర్యలకు ఎక్కడ ఆటంకం రాకుండా చూసుకోమని ఆర్డర్ వేసిండు. సెంటర్ నుంచి వచ్చిన బలగాలతోని రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నారు. డ్రోన్లతోని ముప్పు ప్రాంతాలకు బువ్వ పంపుతున్నారు. అటు ఆంధ్రాలో కూడా అంత ఆగమే ఉన్నది వానలకు. ఇంకో 4 రోజులైతే తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నదట. ఈ వర్షాలలో ప్రయాణాలు అయితే పెట్టుకోకుర్రి అన్నట్టు ఆ వినాయక మండపాల కాడ పిల్లలను కూడా ఉంచకుర్రి పైలం. మరి అవునరా, ఈ సర్కార్ పథకాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు తీసుకుంటారని అనుకుంటున్నావా? సర్కార్ పథకాలు తీసుకునేందుకు వాళ్ళు ఏమన్నా పేదరాశి పెద్దమ్మ బిడ్డలా? ఎట్లా ధనలక్ష్మికే ధైర్యం చెప్పే ధనవంతులు గాలందుకు తీసుకుంటారు. అయితే బొత్తిలకే సర్కార్ పథకాల జోలికి పోరానంటవా? పోతారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు, స్కీములు, టెండర్లు వాటి జోలికి పోతారు. ఈ పేద సాధలు తీసుకునే ఇంద్రమ్మ ఇల్లు, పింఛన్లు గవిడి జోలికి మాత్రం బోర్రా. అంటే వాళ్ళ రేంజ్ లక్షల రేంజ్ కూడా కాదనంటావు. అంతే కదా మరి. 100,000, 1,000, లక్షలు పేదలకు, కోట్ల రూపాయల ముచ్చట్లు లీడర్లకు. మరి గీసారేంది సర్కార్ పథకం తీసుకున్నాడు? ఎక్కడ? ఏ రాష్ట్రంలా? బయటి దేశం కాదు, మన రాష్ట్రమే, మన దగ్గర ఎమ్మెల్యేనే కళ్యాణ్ లక్ష్మి పథకం తీసుకున్నాడు. ఎవలమ్మా? నాకు తెలియని అంత పేద ఎమ్మెల్యే తెలంగాణలా? జోరు వానల కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచిండు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు అన్న. ఈడ చెక్ అందుకుంటున్నది ఎవలే అన్న? నేను ప్రత్యక్షంగా ఈ రోజు జనరం టౌన్ తిరిగి చూసేస్తే చాలా రకాలుగా అనేకమైన సమస్యలు ఉన్నాయి. నేను ఇంతకుముందు అనేక సార్లు అనేక ప్రాంతాల్లో నిధులు శాసన చేసినప్పటికీ
ఇంకా చాలా మినిమం ఇంత లేదని కూడా ఇప్పుడు జనరల్ నేను తిరిగిన ఏరియాలో కూడా మొత్తం కలిపితే 2 నుంచి 3 కోట్ల వరకు ఇంకా డబ్బులు అవసరం. అది 100% నెక్స్ట్ ఇమీడియట్లీ ఒకవేళ ఇప్పుడే ఇమీడియట్లీ శాంక్షన్ అయితే ఇప్పుడే శాంక్షన్ ప్రపోజల్ పంపిస్తే వాళ్ళు ఎస్టిమేట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారింట్లా కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకునేంత పేదోళ్ళ అని అంటే పేదోళ్లే మరి. బొజ్జన్న మామూలు సాదా సీదా మనిషి. కడమ లీడర్ల లెక్క కాంట్రాక్టులు లేవు, తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు లేనే లేవు. మొన్నటిదాకా ఇందిరమ్మ ఇంట్లోనే ఉన్నది అన్నోళ్ళ కుటుంబం. కష్టపడ్డాడు, ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు కూడా పేదోళ్ల కోసం కష్టపడతనే ఉన్నాడు. కానీ మామూలుగా ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటారు? కోటీశ్వరుడు అని అనుకుంటారు. కానీ ఈ కాలంలో కూడా ఇంకా సర్కార్ పథకాలు తీసుకునే ఎమ్మెల్యే కుటుంబం మన నడిమిట్లనే ఉన్నదంటే ఎవ్వరు నమ్మరు గాని నిజంగా నిజమే ఈ సీను. ఇక ఒక ఎమ్మెల్యేగా తన చెల్లె పెళ్లికి సర్కార్ ఇచ్చిన కానుకను తల్లి చేతిలో పెట్టుడు చాలా సంతోషమైందని అనుకొచ్చిండు బొజ్జు సారు. సిరి, నీకు ముచ్చట తెలుసా? నా గుండె గదుల్లో మోగే సిరిసిరి మువ్వల సందడి నీదే. ఇది ఎక్కడి కొలుపు? నీకు తెలియదురా, నిన్ను తలవక నిన్ను గొలవక నేను ఉండలేను రా, తెలుసా నీకు? దేవుడా, ఈ భజన నాకెందుకు చేస్తున్నావు? కనీసం దేవుని దగ్గర చేసినా పుణ్యం వస్తుంది కదా. నువ్వు నమ్మవు గాని ఎక్కడికి పోయినా ఏం చేసినా ముందుగా నిన్ను తలుసుకునే పని మొదలు పెడతా, తెలుసా నీకు? అరే నేనేమన్నా దేవతనా చెప్పు? నువ్వు నా దేవతవేరా, నాకు వరాలు ఇచ్చే కల్పవల్లివే. ఇంకా నయం పుష్ప సినిమాల శ్రీవల్లివే అని అనలేదు పట్టు. అది నేను కదా, నిన్నెందుకంట? ఏంది మరి ఈ కొలుపు? ఎన్నలేని భజన నాకు చేస్తున్నావు? ప్రేమతోటి నీ గురించి 2 ముచ్చట్లు చెప్తుంటే భజన అంటున్నావు. మరి ఈ అన్న చేసింది చూస్తే ఇంకేమంటావో మరి. ఎవలో బొజ్జ గణపయ్య కాస్త ఇస్మార్ట్ గణపతి లెక్కున్నాడు. ఇంతకు ఏ రూపంలో ఉన్న గణేశుడో ఇప్పటికే అర్థమైందనుకుంటా. సీఎం రేవంత్ రెడ్డే. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్న గోషామహల్ నియోజకవర్గంలో రైసింగ్ తెలంగాణ అని బోర్డులు పెట్టి లోపట రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నట్టు గణనాథుని పెట్టిండు. ఇక పాయింట్, అంగి, ఆ బూట్లు, మెడల పచ్చకండువ అంతా రేవంత్ అన్నదే. కానీ తొండం ఒకటే వేరు. ఇక నిన్నటి నుంచెల్లి పూజలు, కీర్తనలు, అర్చనలు చేస్తున్నారు. ఇక భజన ఏసి చేసి 9 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారో లేకపోతే అన్న మీద ప్రేమతోని గిట్లనే ఉంచుతారో గాని. అరే గిదేం తారీఖా? రేవంత్ రెడ్డి ఏమన్నా దేవుడా? పోయి నా నియోజకవర్గంలోనే పెడతారా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భాయ్ గడబిడే చేస్తున్నాడు. ఈ విగ్రహాన్ని తీసేయండ్రని పోలీసులకు ఉత్తరం కూడా రాసిండు. అయినా పదవుల కోసం, పోస్టుల కోసం భజన ఎవరైనా చేస్తారు గాని మరీ గీతీర్ల కూడా ఉంటదని గిప్పుడ చూస్తున్నామని అంటున్నారు జనాలు. చిన్న పామునైనా పెద్ద కర్రతోని కొట్టాలని అన్నారు. నిన్నైతే పెద్ద రోకల్ బండతోటే కొట్టాలి కావచ్చు. వినవాడాలనే అన్నా. ముచ్చడి చెప్పని. అయ్యో చెప్పరాదు, వయసు మీద పడ్డోళ్ళు చెప్పిందే చెప్పినట్టు చెప్తున్నావు నువ్వు. మనోళ్ళు షురూ చేస్తారు, నువ్వు కూడా. అగో ఏదో సీరియస్ డిటెక్టివ్ పనులు ఉన్నారు కదా పోలీస్ కాకలు. భూతద్దాలతోటి ఏలు ముద్రలు దేవులాడుతున్నారంటే పెద్ద పంచాయితే అనుకుంటాం. చూస్తుంటే దొంగతనమైన దుఃఖం లెక్కుంది కాబట్టి ఏవో కోట్లు నూకవేనట్లే కొడుతున్నది. కానీ పోయింది గట్టిగా లెక్కేస్తే 90,000 కానీ చిన్న పామునైనా పెద్ద కర్రతోటి కొట్టాలన్నట్టు గట్టిగానే ఫోకస్ పెట్టిర్రు. నాన్న పరచు దొంగతనం చేసిన నాడే ఆపితే బ్యాంకులు దొంగతనం చేసేదాకా ఓరు కదా అన్నట్లు పోలీస్ కాకలు కూడా తొండ ముదిరి ఊసరవెల్లి గాక ముంగట్లనే పట్టుకుంటామని అంటున్నారు. ప్రకాశం జిల్లా దొర్నాడల దొంగల దెబ్బ ఎక్కువనే ఉన్నదట. ఇక మా దెబ్బేందో చూపెడతామని క్లూస్ టీం తోటి రంగంలోకి దిగిర్రు. ఓ పోలీస్ అన్నలు ఇంత చేస్తున్నారు కదా పట్టి చూపెట్టుర్రి, లేకుంటే ఇంతగానం యాక్షన్ సినిమా చూపెట్టుర్రు కదా అంత ఉత్తకథ అయిందా అని పలికిలిస్తారు జనాలు. అరే ఏం గలీజ్గాలు ఉన్నారా దునియా మీద. అవునవును చూస్తున్నా నేను కూడా. ఆపు నీ పరాష్కాలు. దునియా మీద ఏమైతుందో తెలుసా నీకు? ఫోన్ లో మూతి పెట్టి తీయనదియ్యవు. నువ్వు చేస్తున్న కొలువేంది, చేసే పనిలేంది అసలు. ఓయ్ ఇప్పుడు ఏంది నీ లెక్క పెద్ద మోతవర్ జర్నలిస్ట్ అని ఫోజులు కొట్టమంటావా ఎట్లా? జర్నలిజం లా ఓనమాలు తెలివై గాని తుత్తు అని అంటావు. ఏ పని పాట లేదా నిన్ను తీసుకొచ్చి నా పక్కన కూసోబెట్టినా నువ్వేం చదివేలుగా పెట్టింది లేదు. ఓయ్ నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? సింకులున్నావా అసలు? దేశం మీద వినాయకుని పూజలు జోరుదారుగా అవుతున్నాయని తెలుసా నీకు? నీకు వినాయక పూజలు అవుతున్నాయనే తెలుసు గాని గదే దేవునికి క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారని తెలుసా? నీ కథ మంచి ఉంది కదా, దేవునికి క్షుద్ర పూజలు చేస్తున్నది పొల్లా. అందుకే అనేది అద్దంలో ముఖం పెడితే నీ సక్కదనాల ముఖం నీకే కానొస్తుంది. ఫోన్ లో మూతి పెడితే దునియా మొత్తం మీద ఏమైతున్నదో తెలుస్తాయి చూడటు. విఘ్నాలు తొలగించే వినాయకుడికే సూటి పెడుతున్నారు కదా బాటేబాజ్ గాళ్ళు. గా క్షుద్ర పూజలు చేసేటోళ్ళ నాలుకలు ఎలుకలు గొరక ఏం పనులు రగ్గవి? శుభమా అని వేలకు వేలు జమ చేసి ట్రాక్టర్ల పట్టుకొచ్చి వినాయక విగ్రహాన్ని నిలబెడితే పండగ
పూటనే పత్తే పరాలు వేసిర్రు. సత్యసాయి జిల్లా కదిర్లో కానొచ్చింది యాగం పని. సోమగుట్ట సందుల గణేశుడి మంటపానికి క్షుద్ర పూజలు చేసిర్రు. దీంతో ఏం చేయాలనో తెలియని పరిస్థితులు ఉన్నారు కమిటీ కుర్రోళ్ళు. అరే కమిటీ కుర్రోళ్ళు రాత్రే లక్కన్నే వంటారు. అయినా వాళ్ళ కళ్ళు గప్పి క్షుద్ర పూజలు చేసిర్రు అంటే వాళ్ళ పిహెచ్డీలు గట్లా చేసిండ్లు కావచ్చు. వినాయకుడు నిమజ్జనం లోపు వాళ్ళను కూడా ఏట్లేయాలన్నంత కోపంతో ఉన్నారు కమిటీ పొరగాన్లు. మరి పోలీస్ కాకలు ఏమన్నా పరిష్కారం చూపెడతారేమో చూడాలి. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.